అన్నం తినడం అనేది కానీ ఏమీ లేదు. ఆమె ఆహారం ఏంటంటే పాలు తీసుకుంటే ఎవరైనా తెస్తే పాలు తీసుకుంటది. లేదంటే కర్పూర హారతే రోజు కర్పూర హారతే ఆహారంగా తీసుకుంటది. ఆమె మళ్ళీ మాకు ఏమైనా గేదెలకు గానీ, ఆవులకు గానీ బాగోకపోతే ఇక్కడికొచ్చి సంజీవిని తీసుకెళ్తాము. ఫస్టు ఏది గేదె ఇన్నా, ఆవు ఇన్నా ఫస్ట్ మేము ఇక్కడికి పాలు వెంకటేశ్వర స్వామి గుడికి ఇవ్వడం ఆనవాయితీ. అలాగే మా గేదెలకి, ఆవులకి ఎటువంటి వ్యాధులు సోకినా ఇక్కడి నుండి సంజీవి తీసుకెళ్ళి రాస్తే అవి అయితే 12 సంవత్సరాల వయసప్పుడు వచ్చిందంట. దాదాపుగా ఇప్పుడు ఆమెకి 90 దాటి ఉంటది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆమె అప్పుడు ఇక్కడికి ఎవరు రాని టైంలో ఇదంతా అడవండి. అడవిలో అప్పుడు ఎలుగుబంట్లు, అడవి పందులు, పాములు అన్నీ తిరిగేవి. అన్నీ తిరిగైతే ఆ టైంలోనే భయం లేకుండా ఇక్కడ ఈ గుడి కూడా అప్పుడు ఉండేది కాదు. చిన్న రాయిలాగా ఉండేది. అక్కడే పూజ చేసుకొని ఆమె అన్ని కార్యక్రమాలు ఒక్కరిదా అయ్యే భయం లేకుండా రాత్రి పగలు కూడా 12 సంవత్సరాలు అప్పుడు వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో ఎవరికి ఏమీ తెలియదు మాకు. అయితే అప్పటి నుండి అసలు ఊర్లోకి వెళ్ళడం అనే కానీ లేకపోతే ఓన్లీ ఆహారం గట్ట ఏమి తీసుకోదు. అప్పుడు 12 సంవత్సరాల నుండి మాకు తెలియదు కానీ మాకు తెలిసి ఊహాగానాలు తెలిసిన నుండి మాత్రం దేవుడమ్మ గారు ఓన్లీ ఆరతి కర్పూరం బిళ్ళలే తీసుకుంటారు ఆహారంగా. నిజంగా అంటే ఈ గ్రామ ప్రజలు అదృష్టవంతులు అనుకోవచ్చు. మా ఊరు అదృష్టవంతులే. గ్యారంటీగా ఈ టెంపుల్ ఉండడం మా అదృష్టం. అలాగే ఇంకా మేము కూడా మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇది కూడా మాకు అభివృద్ధి కార్యక్రమంలో చేద్దామని అన్నారు. మినిస్టర్ గారు కూడా ఇచ్చారు. మీరు కూడా కొద్దిగా ఇది మీ ఐడి ఛానల్ ద్వారా మీరు కూడా ఇది చేసి ఏదైనా గుడికి ఈమెకి తోడుగా ఈమె మరి మొన్న కూడా ఈమెకు బాగోలేదమ్మా. బాగోకపోతే 1 year బ్యాక్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో సెలూన్స్ ఎక్కలేదు, అసలు సెలూన్స్ కూడా ఎక్కలేదు. డాక్టర్స్ కూడా తీసుకెళ్ళిపోండి, సెలూన్స్ ఎక్కట్లేదు, ఏం చేయలేదు అంటే మళ్ళీ ఎక్కడికే తీసుకొచ్చాము. మళ్ళీ ఆమె మళ్ళీ బాగానే మంచిగా ఉందమ్మా. ఆమెకి మరి ఏమీ లేదు, ఒంట్లో బాగోలేదు, ఏమి తినట్లేదు, ఏంటో ఉలికిలేదు పలకలేదు. మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్స్ తీసుకెళ్ళిపోండి, మరి లాభం లేదు, ఏమి సెలూన్స్ బట్టలు గట్రా ఎక్కట్లేదు అని చెప్తే అప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి ఇదే టెంపుల్లో పెట్టిస్తే మళ్ళీ మామూలుగా ఆమె కార్యక్రమం ఆమె యాక్టివ్ గా మళ్ళీ చేసుకుంటున్నారు. అంటే ఆమె బాడీకి మెడిసిన్ గానీ ఫుడ్ గానీ అసలు ఏమి పని చేయదు, కేవలం స్వామి వారి సేవ మాత్రమే. స్వామివారి సేవలోనే 24 గంటలు ఉంటారు. బయటికి రావడం ఆమెకు తెలియదు అమ్మ. అసలు బయట ప్రపంచం ఏది తెలియదు. ఒక చుట్టాల బంధువులు అలాంటివి ఏమి తెలియదు ఆమెకి. చుట్టాల ఇంటికి వెళ్ళాము, లేకపోతే పండగకి వచ్చాము, లేకపోతే ఊర్లోకి వచ్చాము, అలాంటివి ఏమి తెలియదు అసలు. ఓన్లీ దేవుడి సన్నిధానంలో దేవుడి సేవ వరకే, వెంకటేశ్వర స్వామి వరకే. వెంకటేశ్వర స్వామి నాలో కొలువయ్య ఉన్నారు, నేను మరి ఇది గుడికే స్వామికి అంకితం అని ఆమె చెప్పడం జరిగింది. సార్ అంటే ఏంటి సంజీవని అనేసరికి ఆమె అంటే ఆ చేతికున్న మహిమ ఏంటి? ఆమె చేతికి ఇవ్వగానే స్వామి వారికి ఆవు గేదెలు ఈయన పాలు అవి విభూతిలాగా ఇస్తుంది మేడం గారు చేతితో అమ్మగారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఇదివరకు కొన్ని చాలా భయ్యాలు ఎక్కువ అమ్మా. దెయ్యాలు, సిల్లింగులు ఇలాంటి భయ్యాలు ఎక్కువైతే ఎవరైతే నిద్ర పట్టట్లేదు అని అన్నారో తప్పమని ఈమె దగ్గర తీసుకొచ్చి ఆ రాత్రి ఇక్కడే పడుకుని పెడతారు, ఇక్కడే ఉంటారు. ఇక్కడ నైట్ ఉంటారు. ఆ కళ్ళు రావడం గాని, ఆ దెయ్యాలు దేవాలు భయం గాని పోయి మళ్ళీ ఉదయం వేసి మళ్ళీ మంచిగా వాళ్ళ పనులు చేసుకుంటారు. మళ్ళీ మేము ఎక్కువగా వేరే ఊరు సిల్లింగ్ పెట్టేశారని వేరే ఊరు రక్షలకు గాని వేరే ఊరు ఎక్కడికి వెళ్ళడం అయితే మా ఊరు ప్రజలకు పెద్దగా తెలియదు. ఇక్కడ మన రామాలయ పెదకాద ప్రజలైనా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. నైట్ ఇక్కడ పడుకొని సేవ చేసుకుని ఉదయం మళ్ళీ మామూలుగా వాళ్ళకి ఓకే అవుద్ది. ఉదయం మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. శక్తి ఉందమ్మా. శక్తి మన పెదకాద టెంపుల్ కు ఉంది, శక్తి ఉంది. కానీ ఈ శక్తి ఉంది కానీ అభివృద్ధి కార్యక్రమం నోచుకుంది. ఈ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా ఒకసారి పర్యవేక్షిస్తానన్నారు. ఆయన కూడా అందిద్దాం అని చెప్పారు. స్వామివారి లీలలు, అలాగే ఇక్కడున్న పద్మావతి అమ్మవారి యొక్క శక్తి, ఇవన్నీ కూడా ఆశ్చర్యం అయితే కలుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక పాజిటివ్ వైబ్, డివోషనల్ గా అంటే ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే మాత్రం నేను కూడా ఫీల్